ఈ టెంపుల్ మాకు చాలా దగ్గర, జస్ట్ 5 to 10 minutes అంతే. దేవుడికి అంటే నోము పీటకి ఇద్దామని చెప్పి బంతిపూలు గుచ్చుతున్నాను నేను. దేవుళ్ళకి బంతిపూల దండలు ఎక్కువగా వేయరు కదా, ఎందుకు చామంతి పూల దండలు ఇంకా కొన్ని కొబ్బరికాయలు అండ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడి నుంచి తీసుకొని గుట్టపైకి వెళ్ళినాము. ఇది కార్తీక పౌర్ణమి నెక్స్ట్ డే. ఇఫ్ కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళాలంటే ఫుల్ రష్ ఉంటుంది. కార్తీక మాసం అని మా అన్నయ్య వదిన వాళ్ళు నోముకున్నారు. అక్కడ అసలు ఎంత జనాలు ఉన్నాయంటే పిల్లలు క్రాంకీ అయిపోతారని ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టినాము. ఇక్కడ గౌరమ్మని అండ్ పంచామృతాలకి ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం అంటే మెయిన్గా గుర్తొచ్చేది సిర కదా. వ్రతం అయిపోయిన తర్వాత దేవుడి దర్శనం చేసుకొని కిందికి వచ్చి ఇక్కడ రావి చెట్టు కింద కార్తీక మాసం కదా దీపాలు అవి ముట్టించుకున్నాము. వీడియోలో చూపిస్తున్న ప్లేస్ అంతా కార్తీక పౌర్ణమి రోజు విపరీతంగా రష్ ఉంటుంది. అండ్ ఇంకొక డే దేవుడి కళ్యాణం అని జరుగుతుంది, ఆ రోజు కూడా చాలా రష్ ఉంటుంది. ఫైనల్గా లంచ్ చేసి ఇంటికి వెళ్ళినాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.